హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శౌరశ్రీ లాక్స్. ఈ రోజు ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి ముందు ఎన్ని బిర్యానీలున్నా చేపల పులుసులున్నా అవేవి కూడా పచ్చళ్ళకు సరిరావు. వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి గోంగూర పచ్చడి వేసి తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా గోంగూర పచ్చడి ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 15 ఎండుమిరపకాయలు వేసి దొరగా వేయించుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి త్వరగా వేయించుకోవాలి. అలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టాలి. అదే కడాయిలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా ఉడికించాలి. ఇక్కడ నేనైతే ఒక 4 గోంగూర కళ్ళు తీసుకున్నాను. అడుగు మాడకుండా మధ్య మధ్యలో గోంగూరను తిప్పుతూ ఉండాలి. ఇలా బాగా ఉడికిన తరువాత దీన్ని కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేసుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. నేనైతే రోట్లో దంచుకుంటున్నాను. నాకు రోటి పచ్చడి అంటేనే చాలా ఇష్టం. మీకు కావాలంటే మిక్సీలో కూడా వేయించుకోవచ్చు. మనం పక్కన పెట్టిన గోంగూరను వేసి బాగా దంచుకోవాలి. నేను చూపించినట్టు ఇట్లా మెత్తగా దంచుకోండి. లాస్ట్ లో ఒక ఆనియన్ వేసుకొని పక్కన ముక్కలుగా దంచుకోవాలి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా రొట్టి గోంగూర పచ్చడి రెడీ. అలాగా రోట్లో పచ్చడి తోడేటాక ఇలా కాస్త వేడి అన్నం వేసి రోట్లో కలుపుకుంటుంటే సూపర్గా ఉంటుంది. మీరు ఎంతమంది ఇలా చేస్తుంటారో కామెంట్లో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే